హాయ్ అండి, అందరికీ నమస్తే. బిగ్ బాస్ అయితే 3 days నుండి సూపర్ నామినేషన్స్ సూపర్ జరుగుతుంది. ఇంటి సభ్యులు పాత వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళ గేమ్స్ చూసి వేస్తుండ్రు. ఇంకా ఇవాళ అయితే ఆదిత్య ఓమన్ వచ్చిండు, నైని వచ్చింది, మణికంఠ వచ్చిండు, కిరాక్ సీత వచ్చింది. ఆదిత్య అన్న చెప్పిన ఆయన వర్షన చెప్పిన నామినేషన్ వర్డ్స్ సూపర్ ఉన్నాయి. ఇంకా ఆదిత్య అన్నైతే యష్మిని ప్రేరణ చేసిండు నామినేషన్. ఇంకా తర్వాత మన నైని వచ్చి నిఖిల్ని నబిల్ని చేసింది. ఆమెనైతే స్ట్రాంగ్గా చెప్పింది. ఆమె ఒక ఎంకరేజ్ లాగానే ఈ వర్డ్స్ వాళ్ళకి చెప్పింది. మీరు చాలా తగ్గిపోతుండ్రు, కప్కి చాలా దూరం ఉండ్రు, దగ్గరికి రండి అన్నట్టు. ఇంకా మన మణికంఠ కూడా వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేసిండ్రు, మోటివేట్ చేసినట్టే చెప్పిన. నాకైతే కిరాక్ సీత కూడా చాలా మంచి మాట్లాడింది. కిరాక్ సీతనైతే మన యష్మిన్ చేసింది, ప్రేరణ చేసింది. ఇంకా నిఖిల్తో కొన్ని చెప్పిన వర్డ్స్ నాకైతే నచ్చలేదు. అట్లనైతే నిఖిల్ అయితే చెయ్యాడు, మరీ టూ మచ్ మాట్లాడింది. ఇంకా నిఖిల్ అయితే స్ట్రాంగ్ ఉమెన్ ని టార్గెట్ చేసి అట్లా వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకుంటుండ్రు. ఇంకా అదైతే తప్పు. ఆయన గేమ్ అయినా ఆడుతుండు. ఇంకా కొద్దిగా జరిగింది కానీ అదంతా నిజమైతే కాదు, ఏదో కొద్దిగా జరిగింది. ఇవాళ అయితే ఇట్లా నామినేషన్ నామినేషన్లలో ఉండ్రంటే మన పృథ్వీ ఉండు, నిఖిల్ ఉండు, యష్మి, ప్రేరణ, నబీల్ ఉండ్రు. ఈసారి అయితే యష్మి అన్న వెళ్తుంది, లేకపోతే ప్రేరణ అన్న వెళ్తుంది. ఇంకా పృథ్వీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లుంది ఫ్రెండ్స్. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్, గుడ్ నైట్.